శుభాభివందనాలండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం, కొంతమంది మనుషులు ఆకాశాన్ని అంటే అంత గోపురాన్ని కడదామని మైండ్లో ఫిక్స్ అయిపోయారు. కడదామని చెప్పి, అబ్బా నా దగ్గర ఉన్న డబ్బు, నా దగ్గర ఉన్న జ్ఞానము ఇవంతా చాలు, నేను ఈ టవర్ని కట్టేస్తాను, నా ఇది అయిపోతుందని చెప్పి వారందరూ ఒక చోట గుమికూడి ప్రయత్నిద్దామని అనుకున్నారు. వాళ్ళ మైండ్లో ఉన్న థాట్ ఏమిటనంటే, ఇది చూసిన వాళ్ళందరూ, మేము కడుతున్న ఈ గోపురం చూసిన వాళ్ళందరూ ఆహా ఓహో ఏమన్నా కట్టడం, ఎంత అద్భుతంగా కట్టారు అని అనాలి. ఆ విధంగా మనుషులు అన్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి. అమ్మ ఇది మేము కట్టింది మేమే, ఇది మేమే కట్టాం, మా చేతుల ద్వారా మేమే కట్టామని వాళ్ళు చెప్పుకోవాలని ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉన్నదండి. వారంతా అనుకున్నారు, అంతా చక్కగా ప్రారంభించారు. పేరు కోసము, వాళ్ళ యొక్క గొప్పతనం కోసము, ఆ నిర్మాణంలో దేవుని చిత్తం కోసం కానీ, దేవుని యొక్క సహాయం కానీ, వారెక్కడ అడిగినట్లు కానీ, వారు దేవుని వైపు చూసినట్లు కానీ ఎక్కడ రాయబడలేదు. వాళ్ళు అడగలేదు కూడా. వాళ్ళు అడగకుండా వారి యొక్క సొంత ఆలోచనతో కడదామనుకున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం వింటున్నావు నీవు కూడా, నీ యొక్క నా శక్తి చాలును, దీనికి నా శక్తి చాలు ఏమనుకుంటున్నావు? నా శక్తి చాలు. నేను ఒక మాట చెప్పనండి, నా అనే సర్వనామం ఉంటే జీవితం సర్వనాశనం అయిపోతుంది. మన జీవితంలో ఈ నా అనే వచనం పక్కన తీసేసి, నా దేవుని సహాయము, నా దేవుని యొక్క చిత్తము, నా దేవుని యొక్క ఆలోచన నా జీవితంలో నెరవేరితే బాగుంటుందని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నీ జీవితం చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నీవు, వారి జీవితంలో ఏం జరిగిందో తెలుసా? వారి యొక్క డబ్బు, నా యొక్క హోదా, నా యొక్క ధనము ఇవన్నీ నేను ఖర్చు పెట్టి ఇవి చక్కగా చేయాలని వారు అనుకున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ ఎగ్జామ్ నేను రాస్తేనే పాస్ అవ్వగలుగుతాను, దేవుని సన్నిధికి నేను వెళ్ళకపోయినా నేను పాస్ అయిపోతాను, దేవుని మందిరాన్ని నేను పక్కన పెట్టి చదివితేనే నేను పాస్ అవుతాను, ఈరోజు నేను రాలేను మమ్మీ, ఈరోజు నేను మందిరంకి రాలేను డాడీ, నేను చదువుకోవాలని అంటున్నావేమో. అమ్మ ఈరోజు నేను ఉద్యోగంకి వెళ్ళాలి, నేను దేవుని మందిరానికి రాలేను అని అంటున్నావేమో. ఈరోజు నేను పలానా పనులు చేయాలని అంటున్నావు, నేను దేవుని మందిరానికి రాలేనని దేవుని నిర్లక్ష్య పెడుతున్నావేమో. కుటుంబ ప్రార్థన ఇంట్లో జరుగుతున్నా నీ పాటికి నువ్వు మొబైల్ చూసుకుంటూ, నీ పాటికి నువ్వు కుటుంబంతో సమయం గడపకుండా, దేవుని సన్నిధిలో సమయం గడపకుండా నీ పనులు చేసుకుంటూ పోతున్నావేమో. ఈరోజు దేవునికి అటువంటివి నచ్చవు బిడ్డ. ఆయన యొక్క చిత్తంలో నువ్వున్నావు, ఆయన యొక్క ప్రణాళికలో నువ్వున్నావు, ఆయన యొక్క ఏర్పాటులో నువ్వున్నావు. అటువంటి వ్యక్తివైన నీవు దేవునికి దూరంగా ఉండి ఏం సాధిద్దామని, ఏం చేద్దామని ఇవేవి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టు. వారికి జరిగిన సంఘటన ఏమిటనంటే, వారి విధంగా ఈ పేరు సంపాదించాలని వారంతా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆదికాండం 11వ అధ్యాయము 5-9 వచనాల్లో ఆలోచన వారు అనుకున్నారు. ఆ గోపురము సగం అంటే అర్ధాంతరంగా ఆ పని అక్కడికక్కడికే చెల్లా చెదిరైపోయిందండి. ఆగిపోయింది కాదు, చెల్లా చెదిరైపోయింది. వారి ఆలోచనలు, ఊహలు, తలంపులు, భాషలన్నీ తారుమారైపోయాయి. ఈరోజు నీ జీవితంలో దేవుని చిత్తం లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవుని యొక్క హస్తము తోడు లేకుండా నువ్వు ఏ పనైనా ప్రారంభిస్తుంటే అది నీకు అక్కడ మేబీ నీకు అక్కడికక్కడికి సాటిస్ఫాక్షన్ అనిపించచ్చేమో, కానీ రియల్ సక్సెస్, నిజమైన సక్సెస్ ఎప్పుడు వస్తుందనంటే దేవుని యొక్క సహాయము నీకున్నప్పుడు, ఆయన హస్తము నీకు తోడుగున్నప్పుడు, ఆయన బాహుబలము నీకు తోడుగా ఉన్నప్పుడే నీ జీవితంలో ప్రతి ఒక్కటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటే భూమి మీద ఉండే వస్తువులన్నీ కూడా ఎటువంటి కరెక్ట్ అయిన ప్లేసెస్లో అవి ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా నీ జీవితంలో ప్రార్థన అనేది ఉంటే నీ జీవితంలో సమస్తము కూడా సరైన స్థలంలో నిలబడి ఉంటాయండి. ఐ ఈరోజు దేవుని మీద ఆధారపడు. ఆయన కొరకు మొదటగా దేవునికి సమయాన్ని ఇచ్చి నువ్వు ఏ పనన్నా చేసుకో. దేవుని సహాయము, దేవుని సన్నిధి నీకు తోడుగా రాకపోతే నువ్వు చేస్తున్న ప్రయాణాలన్నీ, నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి దేవా, ఈరోజు నా పనిలో నువ్వు తోడుగుండు, నేను బయటకు వెళ్తుండగా నా కుటుంబాన్ని నీ కాపుదల తోడుగుంచు, నాకు నువ్వు తోడుగా రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్ అన్ను ప్రార్థించి ఈరోజు నీ ప్రయత్నాలు మొదలుపెట్టు. ఈ కొద్ది వాక్యాలు దేవుడు నీ నా నిమిత్తం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.